ప్రభువునందు నా ప్రియాతి ప్రియమైన దేవుని వారలారా, మీరందరూ బాగున్నారు కదూ? దేవుని దయ వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల మీ ఆత్మీయ సహోదరుడైన ధన్యారావుని నేను కూడా క్షేమంగా ఉన్నాను. మహాదేవుడును మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామములో శుభములు మరియు శాంతి కలుగునుగాక. ఈ దినాన మీ ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుని ప్రార్థనా పూర్వకంగా వివరించుకున్నట్టుకు సిద్ధపడదాము. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. మరలా చదువుతున్నాను, గమనించండి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతం గలవాడు. చదవబడినటువంటి వాక్యాన్ని వివరించుకున్నట్టుకు ప్రార్థించుకుందాం. ప్రార్థన. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. తిరిగి నీ సన్నిధికి వస్తున్నాం. నీ పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకోవటంలో సహాయం దయచేశారు. వివరించుకున్నట్టుకు నిలబడుచున్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా నోటిని నా నాలుకని మీ స్వాధీనించుకున్న ప్రభు. విడిచున్న బిడ్డలు విని గ్రహించుకునే కృప చూపించండి. మీరే మహిమ తెచ్చుకోమని త్వరలో రానయ్యున్న నజరుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, చదవబడినటువంటి వాక్యము మన క్రైస్తవ సమాజానికి సుపరిచితమే, అంటే అందరికీ తెలిసినటువంటి వాక్యమే. అనేక మంది దైవ సేవకుల ద్వారా ఎన్నో సందర్భాల్లో ఆ వాక్యాన్ని మనం వింటూ వచ్చాం. అనేక సందర్భాల్లో మన వ్యక్తిగతంగా మనం చదువుకుంటూ కూడా వచ్చాం. అయినప్పటికీ ఈ దినాన ఆ వాక్యం మరలా మన ముందుకు వచ్చిందంటే ఈ వాక్యం ద్వారా అనేక మంది సరిచేయబడవలసి ఉంది అని మనం గమనించాలి. మంచిది. ఇక్కడ చదువుబడినటువంటి ప్రసంగ గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనంలో 2 విషయాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, కార్యారంభము కంట కార్యాంతము మేలని ఒక విషయాన్ని తెలియజేస్తూ వచ్చింది. అహంకారం గల మనసు గలవాడి కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు అనే మాట మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ మరి 2 విధాలుగా 2 మాటలు మనకు కనపడుతున్నాయి కనుక మనము మొదట భాగంగా కార్యారంభం కంటే కార్యాంతం మేలనే విషయం మీద మనం మాట్లాడదాం. ప్రభు చిత్తమైతే 2వ భాగంలో అహంకారం గల మనసు గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు అనే విషయాన్ని మనం చూద్దాం. ఎందుకంటే వీడియో పెరుగుతుంది, పెద్దదవుతుంది ఆ 2 విషయాలు వివరించడానికి. కనుక ప్రభు చిత్తమైతే 2వ భాగంలో చూద్దాం. మొదట భాగంగా ఇక్కడ మరి చెప్పినటువంటి మాట కార్యారంభము కంటే కార్యాంతము మేలు అనే మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. మన ఆంధ్రులకి ఒక నానుడు ఉందండి, మీ అందరికీ తెలుసు అనుకున్నాను బహుశా. ఆ నానుడు ఏమిటి అంటే, ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటారు. తెలుసండి మీకు? ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటారు. అంటే ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటే ప్రారంభంలో చాలా శ్రద్ధ చూపిస్తారంట మన ఆంధ్ర వాళ్ళు. తర్వాత మెల్లిమెల్లిగా ఆ విషయాన్ని పట్టించుకోవడమే మానేస్తారంట. అవునా కదండి? అంటే మనం చూస్తూ ఉంటాం టీవీలో ఏదైనా న్యూస్ చేస్తారనుకో, పదే అదే విషయాన్ని రోల్ చేస్తూ ఉంటారు 2-3 రోజులు, ఆ వారంలో 2-3 రోజులు, వారం అంతా కూడా కాదు. తర్వాత మళ్ళీ దాన్ని జ్ఞాపకమే చేయరు. అలాగే మనకి ఒక నానుడు ఉందన్నమాట. ఇది ఎంతవరకు నిజం అనేది మనమే ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఇక్కడ వాక్యం చెప్తుంది కార్యారంభం కంటే కార్యాంతము మేలు. ఇది 2 విధాలుగా 2 కోణాల్లో మనం చూడాలి. ఒకటి భౌతికంగాను, రెండోది ఆధ్యాత్మికంగాను చూద్దాం. ఈ రెండు కోణాల్లోనూ చూడటానికి మనకి ఈ యొక్క సమయం సరిపోతుంది. ప్రభు చిత్తమైతే రెండో వీడియోలో మన అక్కడ శాంతం గలవాని కంటే శాంతం గల మరి అహంకారం గల మనసు గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు అనే విషయాన్ని 2వ భాగంలో చూద్దాం ప్రభు చిత్తమైతే. అయితే ఇక్కడ ముందుగా భౌతికంగా చూద్దాం, తర్వాత ఆధ్యాత్మికంగా చూద్దాం. ఇక్కడ చూడండి, మనము పుట్టినప్పుడు
ఏ కటిక పేదరికంలో పుట్టాం మనం. తినటానికి కూడు లేదు, కట్టుకోవటానికి బట్టకు లేదు, ఉండటానికి ఇల్లు లేదు. అలాంటి దీనస్థితిలో మనం పుట్టాం. అలాంటి దీనస్థితిలో పుట్టినటువంటి మనము క్రమక్రమంగా మనం ఎదుగుతూ ఒక స్థితికి వచ్చేసరికి మనం యవన ప్రాయం వచ్చేసరికి చక్కగా చదువుకుని, లేదా మనకు కావాల్సినటువంటి కొంత ఇల్లు ఏర్పాటు చేసుకుని, మనం కూడా బొత్తుగా కటికి పేదరికం కాకుండా ఒక మాదిరి స్థితిలో, బాగా రిచ్ కాకపోయినా ఒక మాదిరి స్థితిలోకి వచ్చి, అలాగే కుటుంబంగా మనకు భార్య పిల్లలు, అలాగే మనవడు మనవరాళ్ళు ఉండి, అలాగే మన వృద్ధాప్యానికి వచ్చేసరికి మన వృద్ధాప్యంలో మనల్ని చూసుకునేవాళ్ళు, అంటే మన పిల్లలు కానివ్వండి, మన మనవరాళ్ళు కానివ్వండి, మనవాళ్ళు కానివ్వండి, మనల్ని చూసుకునేవాళ్ళు, మనకంటూ గౌరవం ఇచ్చి మనల్ని చాలా పువ్వుల్లో పెట్టినట్టు చూసుకునే పరిస్థితి మనకు వచ్చిందనుకోండి. అప్పుడు కార్యారంభంలో మన పరిస్థితి ఏంటండి? కార్యారంభంలో తినటానికి కూడా లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకుంటానికి బట్టలేను. ఆ పరిస్థితుల నుండి దేవుడు ఒక స్థితికి మనం తీసుకొచ్చడమే కాకుండా, ప్రారంభంలో నీకు ఎటువంటి సపోర్ట్ లేనప్పుడు ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందంటే, నీకు ఒక కుటుంబం ఏర్పడింది, నీకు ఒక స్థితిని దేవుడిచ్చాడు, నీ వృద్ధాప్యంలో నిన్ను ఒక చిన్న బిడ్డలా నిన్ను చూసుకునే స్థితి నీకు ఉంది. ఇది ఒక పరిస్థితి. రెండో పరిస్థితి, నువ్వు ఒక సంపన్నమైనటువంటి కుటుంబంలో పుట్టావు. నీకు ఏది కావాలో అవన్నీ కూడా నీకు రెడీగా ఉన్నాయి. నువ్వు చదువుకునే స్తోమత, వాళ్ళ దగ్గర చదివించే స్తోమత మీ తల్లిదండ్రులకు ఉంది. నువ్వు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఒక వాహనం, బైక్ కానీ ఒక కారు కానీ కొనుక్కునే స్థితి నీకు ఉంది. మీకు వెనకాల ఆస్తుపాస్తులు ఉన్నాయి, మీకు సమాజంలో ఒక మంచి పేరు ఉంది. అటువంటి కుటుంబంలో నువ్వు పుట్టినటువంటి నువ్వు ఎదిగిన తర్వాత కొన్ని చెడు అలవాట్లను బట్టి, లేదా కొన్ని పరిస్థితులను బట్టి నీకున్న ఆస్తుపాస్తులను వెళ్ళిపోయినాయి. నీకున్నటువంటి భార్య కూడా చనిపోయింది, నీకున్న బిడ్డలు కూడా చనిపోయారు. చివరి దిశలో నువ్వు నీ యొక్క వృద్ధాప్యానికి వచ్చేసరికి కనీసం నిన్ను చూసుకునే దిక్కు కూడా నీకు లేదు. ఆఖరికి మన చచ్చిపోయిన శవాన్ని తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు దహనపరుస్తామో లేకపోతే భూస్థాపన చేయడమో చేశారు. చూడండి, భౌతికంగా రెండు విషయాలు మీకు చెప్పాను. పుట్టినప్పుడేమో దీనస్థితిలో నువ్వు పుట్టావు, కట్టుకుంటానికి బట్ట లేదు, తింటా కూడు లేదు, ఉంటాకు ఇల్లు లేని పరిస్థితి, సమాజంలో గుర్తింపు లేని పరిస్థితి. కానీ ప్రభువు నిన్ను సన్నగా కొద్దిగా నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చి నీ చివరి దశకు వచ్చేసరికి నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేటువంటి కుటుంబం నీకు ఉంది. నీకు పిల్లలు ఉన్నారు, నీకు మనవడు మనవరాళ్ళు ఉన్నారు, నీకు చక్కని నేను పోషించేటువంటి కుటుంబం నీకు ఏర్పడింది. నువ్వు చక్కగా నీ యొక్క కాలాంతరాన్ని నువ్వు చక్కగా గడిపేసుకున్నావు. ఇది ఒక పరిస్థితి. అయితే రెండో పరిస్థితిలో అన్నీ ఉన్నతమైన స్థితిలో పుట్టి నువ్వు రాను కూడా అవన్నీ కోల్పోయి చిట్టా చివరికి, అంటే నీ వృద్ధాప్యానికి వచ్చేసరికి నీ పరిస్థితి ఏంటంటే కనీసం చూసుకునే దిక్కు లేదు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నిన్ను పాతి పెట్టే దిక్కు లేదు. నేను తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి నేను దహనం చేయటము, భూస్థాపన చేయటం చేశారు. చూడండి, ఈ రెండు పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఈ రెండు పరిస్థితుల్లో మీకు ఏది బెటర్ అంటే మీరు చెప్పగలరు? చెప్పండి. ఈ రెండు పరిస్థితులు మీ ముందు పెట్టాను. ఈ రెండు పరిస్థితుల్లో ఏది బెటర్ అని మిమ్మల్ని ప్రశ్నిస్తే తెలివైనడు చెప్తాడు, కార్యారంభం కంటే కార్యాంతము ఎవరికైతే మేలుగా ఉందో అదే బెటర్ అని చెప్తారు. అవునే కదండి? ప్రారంభంలో ఎలాగైనా ఉన్నామండి, నీ చివరి దశ వచ్చేసరికి నిన్ను అన్ని రకాలుగా ఆదుకునేవాళ్ళు, నిన్ను అన్ని రకాలుగా పోషించేవాళ్ళు, నిన్ను అన్ని రకాలుగా సంరక్షించేవాళ్ళు నీకు ఉండటం శ్రేష్టమా కదా? కనుక ప్రతి మనిషికి ఆధ్యాత్మికంగా కానివ్వండి, భౌతికంగా కానివ్వండి, ప్రారంభంలో ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ముగింపుకు వచ్చేసరికి నీ పరిస్థితి బాగోవాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇక రెండవదిగా ఆధ్యాత్మికంగా మనం చూసుకున్నట్లయితే మీకు ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తాను, గమనించండి. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకి రాజు కావాలి అని అన్నప్పుడు, అప్పటి వరకు న్యాయాధిపతులు వారి మీద ఉంటూ వచ్చారు. కానీ వాళ్ళు రాజు కావాలన్నప్పుడు దేవుడే వాళ్ళకు రాజుగా ఉన్నప్పటికీ వారికి భౌతికంగా రాజు కావాలన్నప్పుడు సౌలు గారిని దేవుడు ఏర్పాటు చేయడం మనం చూస్తాం. సౌలు గారు ఎలా ఉన్నారంటే ఇశ్రాయేలు ప్రజలందరిలో కూడా ఆజానుభావుడిగా, మంచి దేహదారం కలిగి,
దార్యము కలిగి మరి మరి భుజాలు వ్యక్తి గల మనిషిగా ఉంటూ ఉన్నాడు. రెండోది, తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారము గార్ధాంబులను వెతుకుతూ తన పనివాడితో వెళ్ళి మరి ఆ గార్ధాంబులు కనిపించక ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి మరి ప్రవక్తను దర్శించేటప్పుడు ఏ రీతిగా అయితే దర్శించాలో ఆ రీతిగా ప్రవక్తను దర్శించి ప్రవక్త ద్వారా అభిషేకించబడి మరలా వస్తున్నప్పుడు దేవదూతలు కూడా దర్శనం అతనికి కలిగింది. అలాంటి వ్యక్తిగా ఉన్నటువంటి యొక్క సౌలు గారు, దేవుడి ఏర్పాటు చేసుకున్నటువంటి సౌలు గారు, ప్రారంభంలో ఎంతో దైవభక్తి కలిగినటువంటి సౌలు గారు ఒక సందర్భంలో ఒక చిన్న విషయాన్ని గురించి అతను ఈర్ష్యపడ్డాడు. ఏ విషయం అంటే మీకు జ్ఞాపకం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధం వచ్చినప్పుడు ఫిలిస్తీన్ల తరపు నుంచి గొలియాత్ అనేటువంటి వాడు వచ్చి మా సైన్యం పోట్లాడుకోవటం దేనికి? మా సైన్యం పక్షంగా నేను పోట్లాడుతాను, మీ సైన్యం పక్షంగా మీరు ఒకరిని ఏర్పాటు చేసుకోండి, మేమిద్దరం పోట్లాడుకున్నప్పుడు వాడు గనక నన్ను జయిస్తే మేము మీకు దాసులుగా ఉంటాం, లేదా నేను గనక వాడిని జయిస్తే మీరు నాకు దాసులుగా ఉండండి ఒక ఛాలెంజ్ ఇస్తున్నవాడుగా ఉన్న పరిస్థితులు వచ్చినప్పుడు ఇక ఇశ్రాయేలులోంచి ఎవరు కూడా వాడి మీదకి వెళ్ళడానికి భయపడిపోతూ వచ్చారు. ఎందుకంటే అతను ఆజానుభావుడు, చిన్నతనం నుంచి మరి యుద్ధ తంత్రములన్నీ కూడా ఎరిగినటువంటి వాడు కనుక వాడి మీదకి వెళ్ళడానికి భయపడిపోతున్న సందర్భం వచ్చినప్పుడు అక్కడికి వాళ్ళ అన్నను చూస్తానికి దావీదు గారు వచ్చారు. వాళ్ళ అన్నను పలకరించడానికి, వాళ్ళ అన్నలకి మరి కొన్ని తినుబండారాలు వాళ్ళ తండ్రి గారి చేత పంపితే ఆ యుద్ధ రంగంలోకి వచ్చి వాడు చేస్తున్నటువంటి ఆ యొక్క కేకలు, వాడు చేస్తున్నటువంటి ఆ యొక్క సవాలు అవన్నీ చూసి దావీదు యొక్క హృదయం ప్రేరేపించబడి నేను వాడితో యుద్ధం చేస్తానంటూ మొదలుపెట్టాడు. యుద్ధం చేస్తానని మొదలుపెట్టినప్పుడు ఈ విషయాన్ని ఆ నోట ఈ నోట విని ఇతను తీసుకెళ్లి రాజు ముందు పెడితే రాజు అంటాడు, నాయన నువ్వు చూస్తే చిన్నవాడివి, ఆడు చూస్తే ఆజానుబాబుడు, పైగా వాడి చిన్నతనం నుంచి కూడా యుద్ధ నేర్పరి, నువ్వు వాడిని ఏ విధంగా చంపుతావయ్యానంటే దావీదు గారు చెప్తారు, నేను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చింది, దాన్ని గెడ్డం బట్టి నేలనేసి కొట్టి చంపేశాను. ఒక సింహం వచ్చింది, దాన్ని కూడా నేను చంపేశాను. వాటిలో బారి నుండి తప్పించినటువంటి దేవుడు ఈ గొలియాతుని కూడా నా చేతికి అప్పగిస్తాడు, నేను యుద్ధానికి వెళ్తానన్నప్పుడు సర్లే అని చెప్పేసి ఈ ఇశ్రాయేల్ మీద రాజుగా ఉన్నటువంటి సౌలు గారు తన యుద్ధ కవచాన్ని, తన కత్తిని ఇస్తాడు. అవి ధరించుకుంటాడు. ఆయన దావీదు గారు ధరించుకుంటే ఆయనకు సూటబుల్ కాలేదు, ఎందుకంటే ఆయన ఆజానుభావుడు. సౌలు గారు ఆజానుభావుడు, ఈయన చూస్తే దావీదు గారికి తద్దున్నాడు. ఆయనకి ఏ రకంగా సరిపోతే కత్తి ఏమో కింద తగిలేస్తుంది, నేలకు తగిలేస్తుంది. అప్పుడు ఏమంటాడు, ఇవన్నీ నాకేం సూటబుల్ కావు కనుక నేను చేయవలసిన రీతిలో యుద్ధం చేస్తానని ఏట్లోకి వెళ్ళి నున్నగా ఉన్నటువంటి 5 గువ్వరాలు ఏరికి తెచ్చుకుని ఆ యుద్ధ భూమిలో ఆ యొక్క ఒడిసెల్లో పెట్టి ఒక రాయి పెట్టి గిరగిర తిప్పి కొట్టినప్పుడు అది వెళ్ళి చిన్నగా నొసలు తిరిగి బోల్డంగా పడిపోతే ఆ బోల్డంగా పడిపోయిన దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి వాడి వరలో ఉన్న కత్తి తీసి వాడిని నరికేస్తాడు, తల నరికేస్తాడు. ఈ యొక్క విషయం ఇశ్రాయేలు ప్రజలకు తెలిసినప్పుడు ఇశ్రాయేలు ఓళ్ళలో నుండి స్త్రీలు వచ్చారు దావీదుని ఎదుర్కొనటకు. వస్తూ వాళ్ళకు మాట అన్నారు. ఏమన్నారంటే, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అనే మాటని ఉపయోగించారండి. ఈ మాట ఆయనకు నచ్చలేదండి. ఎవరికి? సౌలు గారికి నచ్చలేదు. సౌలు గారికి నచ్చని కారణం చేత దావీదు గారి మీద ఈర్ష్యాభావం అనేది వచ్చేసింది. ఈర్ష్యాభావం ఎప్పుడైతే అతనిలోనికి వచ్చిందో అతనిలో ఉన్నటువంటి దేవుని ఆత్మ వెళ్ళిపోయి దేవుని యొద్ద నుండి దురాత్మ అతనికి వచ్చిందండి. ఎవరికి? సౌలు గారికి. అక్కడి నుండి అన్యాయంగా అంటే దావీదు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ వస్తే రక్షించినటువంటి వ్యక్తిని ఏ విధంగా చూడాలండి? అలా చూడకపోగా వీడున్నంతకాలం, ఈ దావీదు ఉన్నంతకాలం నా వంశానికి కీర్తి ఉండదు, నాకు కీర్తి ఉండదు, వీడు ఏ రకంగా భూమి మీద ఉండకూడదని తన కూతుర్నిచ్చి వివాహం చేశాడండి, మీకాల్ని. ఏమండి, తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు. తర్వాత అనేక మార్లు చంపటానికి తను తౌరుతూనే ఉన్నాడు. దావీదు చేతికి దేవుడు ఎన్నోసార్లు సౌలు గారు దొరికినప్పటికీ దావీదు ఒకటే మాట చెప్పాడు. ఏమన్నాడంటే, దుష్టుల నుండి దుష్టత్వం కలుగుతుంది కనుక యెహోవా చేత అభిషేకింపబడిన వాడిని నేను చంపను అని నిర్ణయం తీసుకున్నాడండి. కనుక దావీదుకు ఉన్నటువంటి మంచి మనసును బట్టి, దావీదు తన యొక్క ప్రవర్తన బట్టి దేవునికి ఎంతో ఇష్టడుగా ఉంటూ వచ్చాడు. కానీ సౌలు గారు ప్రారంభంలో ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నటువంటి ఈయన దేవుడు ఏంటంటే ఆయన్ని తృణీకరించాడు.
దేవుని ఆత్మ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది, దురాత్మ అతనిలోకి వచ్చింది. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ సందర్భం ఏంటంటే, కార్యారంభంలో సౌలు గారు ఎలా ఉన్నారు? దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. కార్యారంభంలో సౌలు ఎలా ఉన్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకు ఇష్టడుగా ఉన్నాడు. కార్యారంభంలో ప్రవక్త గారికి ఇష్టడుగా ఉన్నాడు. కార్యారంభంలో దైవదూతల దర్శనం దొరికింది ఆయనకి. కార్యారంభంలో మంచి పేరు ప్రత్యక్తులు కలిగినట్టు వాడిగా సౌలు గారు ఉంటూ ఉన్నాడు. కానీ కార్యాంతం వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే, ఇశ్రాయేలీయులు అందరూ అన్యాయంగా ఆ వ్యక్తిని తోడుతున్నాడని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఫిలిష్తీయుల చేతిలో తాను తన కుమారుడు ఒక్క దినాన్నే మరి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆఖరికి ఆయనకి దేవుడు తనతో మాట్లాడతలేదని వెళ్ళి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి చోది చెప్పేదాని దగ్గరికి వెళ్ళి, రేపొద్దున యుద్ధంలో నేను నగ్గుతానా చచ్చిపోతానా అడుగు అని అంటే, చనిపోయినటువంటి సౌలు గారు వచ్చి మాట్లాడతాడు. దేవుడే నీకు సమాధానం చెప్పలేనప్పుడు నేనేం సమాధానం చెప్తాను? రేపొద్దున యుద్ధభూమిలో నువ్వు సత్తావు, నువ్వు నీ యొక్క మా పిల్లలందరూ చనిపోతారని ముందుగానే చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఎంతగా దిగజారిపోడంటే, ధర్మశాస్త్రం ప్రకారం చోదు చెప్పే వాళ్ళని మరి ఊళ్ళో ఉండకుండా వారిని బహిష్కరించారు. ఈయన ఆల్రెడీ బహిష్కరించాడు వాళ్ళని. బహిష్కరించిన వారి దగ్గరికి మళ్ళీ వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. అంటే కార్యారంభంలో సౌలు గారి పరిస్థితి ఎలా ఉంది, కార్యాంతం వచ్చేసరికి సౌలు గారి పరిస్థితి ఎలా ఉంది ఒకసారి గమనించుకోండి ప్రియమైన దేవుని వాళ్ళ. అలాగే మనం కూడా ఇప్పుడు సౌలు గారి పరిస్థితి చూస్తాం. మనం కూడా చూసినట్లయితే, మనము ప్రభువుని నమ్ముకున్న తర్వాత, దేవుని సన్నిధికి వెళుతున్న తర్వాత ఎంతో భక్తిగా ఉంటామండి. ప్రారంభంలో చాలా అంటే చాలా భక్తిగా ఉంటాం. చాలా భక్తిగా ఉండి మన జీవితంలో, మన అనుభవంలో సంవత్సరాలు అలా పెరుగుతూ ఉంటాయి. ఈలో మనకి 40 సంవత్సరాలు 30 సంవత్సరాల అనుభవం ఉంటుంది. ఎక్కడేసిన గొంగలు అక్కడే. నిన్న కాక మన వచ్చిన వాళ్ళు మన ముందు నిలబడి దేవుని వాక్యం చెప్తా ఉంటే అంటారు, ఒరే నిన్న కాక మన వచ్చాడురా, పెద్ద ప్రసంగం చెప్పేస్తున్నాడు రా అంటే, నువ్వు ఎలాగే ఎదగలేకపోయావు? ఆయన చూసి నువ్వేం చేస్తున్నావు? ఈర్ష్య పడుతున్నావు. అరే నేను ఇంతకాలం ఉన్నాను, నేను ప్రభుపక్షంగా నిలిచిన మాటలు చెప్పలేకపోయానే అని అనుకో. ఆయన చూసి నువ్వేం చేస్తావు? ఈర్ష్య పడుతూ ఉంటావు. అంతేకాదు, ప్రారంభంలో ఉన్నటువంటి శ్రద్ధ భక్తులు ప్రేమలు నీ దగ్గర ఉండవు. ప్రారంభంలో నువ్వు కరెక్ట్గా దర్శన భాగం ఇచ్చేస్తావు. ప్రారంభంలో నువ్వు కరెక్ట్గా టయానికి వచ్చేస్తావు. ప్రారంభంలో నువ్వు మరి ఆన్లైన్ ప్రేయర్లో ఉంటావు. ప్రారంభంలో నువ్వు గొలుసు ప్రార్థనలో ఉంటావు. ప్రారంభంలో నువ్వు అందరినీ ప్రేమగా మరి పలకరిస్తూ ఉంటావు. అందరి కొరకు వెళ్ళి మరి దేవుని యొక్క మరి పరిచర్యను నువ్వు పాలు పంపులు పొందుతూ ఉంటావు. మరి ఉండి కొలితే నీ భక్తి ఏమవుతుందంటే సన్నగిల్లిపోతుంది అనమాట. ఈ మాటలు నేను మీ మాటకే కాదు, నా మటుకే కాదు, ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి. ప్రారంభంలో మన భక్తి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? కనుక మీ విషయం మీకు మళ్ళీ చెప్తున్నాను, కార్యారంభం కంటే కార్యాంతం మేలని చెప్పారు. భౌతికమైన విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మన పరిస్థితి మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సౌలు గారి పరిస్థితి మనం చూస్తాం. సౌలు గారు ప్రారంభంలో చాలా మరి ఇశ్రాయేలు ప్రజలకే కాదు, దేవునికే కాదు, తన యొక్క ప్రవక్తకే కాదు, అందరికీ ఇష్టడుగా ఉంటూ వచ్చాడు. ఒక చిన్న విషయంలో మరి ఆ విషయాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. ఆ స్త్రీలు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని ఎప్పుడైతే అన్నారో, ఈయన హృదయంలో ఈర్ష్య కలిగింది. అంటే నాకు రావాల్సిన ఘనత దావీదుకి వచ్చింది ఏంటని ఈర్ష్య ఎప్పుడైతే కలిగిందో, అతనిలో దురాత్మ అనేది ప్రవేశించటం, దేవునాత్మ వెళ్ళిపోవటం మనం చూస్తూ వచ్చాం. అలాగే మనం పైకి భక్తి గలవారుగా కనపడుతూ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేని వారుగా మనం అయిపోతున్నాం. ఒకసారి ఆలోచించేయండి ప్రియమైన దేవుని వారులారా. మన యొక్క భక్తి జీవితము ప్రారంభంలో ఎలా ఉంది, మరి ఇప్పుడు ఎలా ఉంది? ఎవరికి వాళ్ళే చెక్ చేసుకున్నాం. ఇది ఎవరు నేను ఉద్దేశించి ఎవరితో మాట్లాడతలేదు. ఏదో చిన్న విషయాన్ని మీరు మనసులో పెట్టుకుని, ఒక వ్యక్తి మీద ధ్యాసం పెట్టుకుని, ఆ వ్యక్తి మాట అంటే పడదు, ఆ వ్యక్తి గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కూడా రిమూవ్ చేయటం, లేదా వాళ్ళని కూడా దూరం పెట్టడం, లేదా వాళ్ళ మాటలు కూడా పరిగణలోకి తీసుకోపోవటం. అంటే ప్రారంభంలో నువ్వు ఎలా ఉన్నావు? అందరినీ ప్రేమించేవాడుగా ఉంటూ ఉన్నావు. మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆ మాట చూసి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతాను, గమనించండి. ఎపిసిలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు,
అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులనియు నువ్వు కనుగొంటువనియు నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడుతూ అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. దేవునికి చూసారండి, ప్రకటన గ్రంథంలో చెప్తున్నాను, నీకు మొదట ఉన్నటువంటి ప్రేమను వదిలేసావు. నువ్వు చాలా అపోస్తులు కాకుండా దొంగ అపోస్తులను గమనించావు, సహనం కలిగి ఉన్నావు, అన్నీ బాగానే ఉన్నాయి నీ దగ్గర. కానీ ప్రారంభంలో నీ దగ్గర అయితే ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ ఇప్పుడు లేదు. నువ్వు మారు మనసు పొంది మళ్ళా అదే ప్రేమ నువ్వు కొనసాగిస్తే సరే, లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి దీపస్తంభాన్ని నేను వచ్చి తీసివేస్తారని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మన భక్తి జీవితం చేస్తూ ఉన్నాం. ఒక పాపిని రక్షించడానికి మనం ఎంతో ప్రయాసపడి వారి దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాం. కానీ నీ సంఘంలో నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావేమో. అదేవిధంగా నువ్వు ప్రారంభంలో నీ భక్తి ఎలా ఉంది, ప్రస్తుతం ఇప్పుడు నీ భక్తి ఎలా ఉంది, ఒకసారి నువ్వు చెక్ చేసుకో. ఎందుకంటే కార్యారంభం కంటే కార్యాంతం మేలని వాక్యం చదివిస్తుంది కనుక, ఏ క్షణాన్ని ప్రభు పిలుచుకుంటాడో మనకు తెలియదు కనుక, ఈ క్షణాన్ని ప్రభు పిలుచుకుంటే మన పరిస్థితి ఏంటి అనేది ఎవరికి వాళ్ళే ఆలోచన చేసుకుని, ఎవరి మనసుని వారు సరి చేసుకుని మారు మనసు పొంది, ఒకవేళ నిజంగా ఆ పరిస్థితిని నువ్వు ఒకవేళ పడిపోతే, మనం ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా, నా ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి ఇప్పుడు లేదు ప్రభు, నన్ను క్షమించినైనా నువ్వు నీ దాసుల ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చావు, ఇప్పటి నుంచి నేను మొదటి స్థితికి వస్తాను ప్రభువా, నేను మొదట్లో నా భక్తిని ఎలా అయితే కొనసాగించానో అలాగే ఇప్పుడు నేను కొనసాగిస్తాను ప్రభు, ఇంక నేను ఎవరి మీద ద్వేషం పెట్టుకోను ప్రభు, నేను చేసిన పొరపాటును నేను ఒప్పుకుంటాను ప్రభు అని మీరు సరి చేసుకుని మీ మారు మనసు పొంది మీరు ఎప్పుడైతే మారు మనసు పొంది దేవుని దగ్గర ఒప్పుకుంటారో అప్పుడు సరి. లేకపోతే దేవుడు చెప్తున్నాడు, నీ వద్దకు వచ్చి నీలో ఉన్న దీపస్తంభాన్ని తీసివేస్తానని చెప్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క కార్యారంభం ఎలాగుంది, కార్యాంతం ఎలాగుంది అనేది నువ్వే చెక్ చేసుకుని ప్రభు ముందు, ఒకవేళ నీ కార్యాంతం గనక పరిస్థితి బాగోకపోతే, కార్యారంభంలో నువ్వు ప్రభువుని ఎరిగిన తర్వాత అప్పుడు నీ పరిస్థితి ఎలాగుంది, నేను కరెక్ట్గా దర్శనం భాగం ఇచ్చేసేవాడిని, నేను కరెక్ట్గా సంఘానికి టయానికి వెళ్ళిపోయేవాడిని, ఏ వారం కూడా నేను దేవుని సన్నిధి మానేవాడిని కాదు, స్వార్థ పరిచర్యలో నేను పాలు పంపులు పొందేవాడిని, అనేక గొలుసు ప్రార్థనలో నేను ఉండేవాడిని, ఉపవాస ప్రార్థనలో ఉండేవాడిని, ఆన్లైన్ ప్రేయర్లో నేను ఉండేవాడిని. ఇంతగా ఉండే నేను ఈ రోజున దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నాను. సమయానికి మందిరానికి వెళ్తాం లేదు, కానుక దశం భాగం నేను ఇవ్వలేకపోతూ ఉన్నాను, ప్రేయర్లో ఎక్కువ సమయం గడపలేకపోతూ ఉన్నాను, ఆన్లైన్ ప్రేయర్ లేదు, ఉపవాస ప్రార్థన లేదు, నా భక్తి పూర్తిగా పైకి భక్తి గల వ్యక్తిగా నటిస్తున్నాను, కానీ ఒరిజినల్గా నా దగ్గర సరైన భక్తి లేదు అని ఒకవేళ నువ్వు సరి చేసుకుని మారు మనసు పొంది నువ్వు దేవునికి అప్పగించుకున్నట్లయితే ఆయన నీ పొరపాటుని సరి చేయటానికి, నిన్ను సరిదిద్దటానికి ఆ ప్రభు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. కనుక ఈ వాక్యం నా గురించే వచ్చిందని నువ్వు అనుకున్నట్లయితే ఈ సమయమే, ఈ రాత్రే, ఈ టైం నుంచే ఈ వాక్యం విన్నాక నువ్వు సరి చేసుకుని మరలా మొదటి ప్రేమను నువ్వు కలిగి ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు అట్ల విధంగా మన యొక్క మొదటి ప్రారంభ యొక్క భక్తి ఎలా ఉందో అలా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మన హృదయం అనే పలక మీద నీరు కట్టి పలంపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.